మోడీ 3.0 ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న వేళ ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏకంగా 30 మంది మంత్రులపై వేటు పడనుందా? కొందరు పార్టీ బాధ్యతల్లోకి పంపి కొంత ముఖాలకు అవకాశం ఇవ్వనున్నారా? ఈ ప్రక్షాళనలకు అసలు కారణం ఏంటి? ముఖ్యంగా ఎన్డీఏ కీలక భాగస్వామ్య నితీష్ కుమార్ పాత్ర ఏమైనా ఉందా? ఎవరికి చెక్, ఎవరికి ఛాన్స్? ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టి వచ్చే నెలతో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నెల 21న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. పనితీరు సమీక్ష, 2029 ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడం, అలాగే మిత్రపక్షాల సమీకరణాలు ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ మిషన్ సౌత్ ఎజెండాలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దక్షిణాదిపై ఫోకస్ పెంచిన బీజేపీ ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఆ మార్పులు చూపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కొందరు సీనియర్ మంత్రులను బాధ్యతల నుంచి తప్పించి పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే పనిలోకి పంపవచ్చని తెలుస్తోంది. అదే టైంలో పనితీరు సరిగా లేని మంత్రులపై వేటు వేయడానికి కూడా ప్రధాని మోడీ వెనకాడరని అంటున్నారు. గతంలో నీటి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే కుమారుడి కేసుతో వివాదాల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన బండి సంజయ్ పేరు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పునర్వ్యవస్థీకరణకు మరో కీలక కారణం ఎన్డీఏ భాగస్వామి బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న నితీష్ కుమార్కు కేంద్రంలో కీలక మంత్రి పదవి ఇస్తామని బీజేపీ అగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన్ని కేబినెట్లోకి తీసుకోవడం కోసమే ఈ విస్తరణ ప్రక్రియ వేగవంతం అయిందని, నితీష్కు అత్యంత కీలకమైన రైల్వే శాఖ లేదా వ్యవసాయ శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ కాదు, 2029 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ వేస్తున్న ఒక పక్కా వ్యూహం. ఈ ప్రక్షాళన ద్వారా ఒకే దెబ్బతో 2 పిట్టలు కొట్టాలని మోడీ, షా ద్వయం భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. 1, పాలనలో జవాబుదారీతనం పెంచడం, 2, పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడం. ఈ మార్పుల చేర్పుల తర్వాత ఎన్డీఏ కూటమిలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి, ప్రధాని మోడీ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.